జిల్లా ముఖ్యంగా నల్గొండ జిల్లాలోని ముస్లిం సోదర సోదరీమణులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు 40 రోజుల పాటు ఎంత పవిత్రమైన దీక్ష అంటే ఉదయంకి వెళ్ళి రాత్రి వరకు కనీసం మంచినీళ్ళు తాగకుండా మీరు ఖురాన్లో రాసిన విధంగా మీరు దీక్ష చేపట్టడం, ప్రతి ఒక్క ముస్లిం సోదరు కూడా ఎవరు మిగలకుండా నేను ఒకటే కోరేది ఏంటంటే దేశంలో శాంతి భద్రతలు బాగుండాలి, హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరూ కలిసి అన్నదమ్ముల్లాగా ఉండాలనే మా కోరిక. సెక్యులర్ పార్టీగా, కాంగ్రెస్ పార్టీ నాయకునిగా, మినిస్టర్గా మా నాయకుడు రాహుల్ గాంధీ పార్టీ గురించి ఎక్కడ మాట్లాడకుండా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చలిలో, ఎండలో, వర్షంలో 4000 కిలోమీటర్ పాదయాత్ర చేసింది ఎందుకోసం? చూడు, ఒక కులం మీద ద్వేషం పెంచుకొని ఈ రోజులు దేశంలో జరుగుతున్న విషయం చూస్తున్నాం. ఒకరు 80-20 అని, ఒకరు వక్ఫ్ బోర్డ్ చట్టాన్ని సవరిస్తామని, దాంట్లో నాన్ ముస్లిం చేరుస్తామని, ప్రతిరోజు అవసరం ఉంటే కోర్టుకు పోండి అని చెప్పి అమిత్ షా పార్లమెంట్లో చెప్పడం, ఆ చట్టం ఎప్పటికెళ్ళో వస్తున్న చట్టాన్ని మార్చి దాన్ని ఎందుకు ఇస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలు వాళ్ళు అడిగితే మీరు అవసరం ఉంటే కోర్టుకు పోండి, మేము మాత్రం మారుస్తాం వక్ఫ్ బోర్డు చట్టాలని చెప్పడం మంచి పద్ధతి కాదు. ఈ దేశంలో విభిన్న మతాలు, కులాలు, భిన్న జాతుల వారు ఉన్నారు. 140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో ఒకరిని టార్గెట్ చేయడం మంచి పద్ధతి కాదు. వాళ్ళు కష్టపడి బతికే వాళ్ళు. స్వాతంత్ర పోరాటంలో ముస్లింల పాత్ర మర్చిపోలేనిది. ఈరోజు అబ్దుల్ కలాం వరకు భారతదేశానికి ప్రపంచంలో పేరు తెచ్చిన సైంటిస్ట్ ఆయన. భారత రాష్ట్రపతిగా వారు చేసింది కానీ మన ఈరోజు ఆధునిక యుగంలో ఇస్రోని ఈ విధంగా తీసుకోవడం ఆయన ప్రముఖ పాత్ర. అందుకని నేను ఒకటే కోరుతున్నా, అందరూ మంచిగా ఉండాలని. ముస్లిం సోదర సోదరీమణులు, కుటుంబ సభ్యులు అందరూ అల్లా దయతోని మంచిగా ఉండాలని. మీరు కష్టపడి బతికే వాళ్ళు తప్ప మీరు ఎవరు జోలికి పోరు. ఎవరో ఒకరు ఉంటారు, అన్ని మతాలలో కొందరు ఉంటారు. దాంతో మొత్తం కులాన్నే కించపరచడం అనేది నేను పార్లమెంట్ 5 సంవత్సరాలు చూశాను ఏ విధంగా వాళ్ళు ప్రవర్తించిండు. అందుకని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా బీజేపీ పార్టీ వాళ్ళకి కానీ, అమిత్ షా గారు కానీ, మోడీ గారు కానీ ఈ హేట్ అనే పదాన్ని తొలగించాలి. మనం అందరం కలిసిమెలిసి ఉందాం. రంజాన్ శుభాకాంక్షలు. నల్గొండ జిల్లాలో ముఖ్యంగా నల్గొండ సంబంధించి మీకు తెలుసు, గతంలో ఈ ఈద్గా కూడా నేను 2000 సంవత్సరం అంటే 26 ఏళ్ల కింద ఈ ఈద్గాని డెవలప్ చేసి మక్కా మస్జిద్ కర్నూలు తర్వాత పెద్ద ఈద్గా ఇది తెలంగాణలో పెద్ద స్థానం ఉంది. 60-70 వేలు. ఇంకా కూడా దీన్ని ఎక్స్పాండ్ చేయాలని చెప్పి కూడా ప్లాన్ చేస్తున్నాం. మొన్న కూడా మన ఇది జరిగింది కదా ఇస్తమాలో 40-50 వేల మంది పాల్గొంటే కూడా ఇక్కడ చిన్న ఇబ్బంది రాకుండా 3 రోజుల పాటు దగ్గర ఉండి బాత్రూమ్స్ కట్టించి, డ్రింకింగ్ వాటర్ పెట్టించి అన్నీ కూడా ఏర్పాటు చేసి, ఇవన్నీ ఒక ఎత్తు. కానీ ముస్లింలలో ఇప్పుడు అవుట్ సోర్సింగ్ కానీ, కాంట్రాక్ట్లో జాబ్లలో కూడా నల్గొండలో వచ్చే మెడికల్ కాలేజ్ కానీ, యూనివర్సిటీలో కానీ ఎక్కడ వచ్చినా మినిమం 10% వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తూ అలా ఎలిజిబుల్ క్యాండిడేట్ కూడా నింపాలని కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. దాంతోపాటు పేదవారికి ఇల్లు కట్టించే కార్యక్రమం చుట్టుపక్కల ల్యాండ్ సర్వే చేస్తాం, 2-3 ఐడెంటిఫై చేసినాం. త్వరలో వాళ్ళందరికీ కూడా పేదవారికి, ముస్లిం ఒకే ఇంట్లో 5-6 ఉంటారు వారికి కూడా 5 లక్షలతోని ప్లాట్ ఇచ్చి, ప్లాట్ లేని వారికి అయితే ప్లాట్ ఇచ్చి 5 లక్షలు ఇస్తాం. ప్లాట్ ఉన్న వారికి అయితే రేపే శాంక్షన్ చేస్తాం. ఆ విధంగా ఇల్లు కట్టించే కార్యక్రమం, అవుట్ సోర్సింగ్ కానీ, కాంట్రాక్ట్ జాబ్లో ప్రియారిటీ ఇవ్వడం, ఇంకా కూడా మస్జిద్ కానీ, మందిర్ కానీ, చర్చిలు కానీ మీరు చూసి నల్గొండలో 26 ఏళ్ళుగా 27 ఏళ్ళుగా నేను ఏ విధంగా అందరినీ సమానంగా చూస్తున్నాను. ఒక చిన్న ఇన్సిడెంట్ నల్గొండలో ఇప్పటికి కూడా కమ్యూనల్ రైట్ లేకుండా నేను ఎమ్మెల్యే కాకముందు హైదరాబాద్ కంటే ఎక్కువ ఇక్కడ కమ్యూనల్ అయ్యేది. దాన్ని కూడా ఆపేసి అలా ముస్లిం సోదరులు, మా హిందూ సోదరులు కూడా సహకరిస్తున్నారు. అందరూ కూడా ఇదే విధంగా ముందుకు పోయి నల్గొండ పట్టణాన్ని డెవలప్ చేసుకోవడానికి అందరూ కూడా సహకరించాలి. లతీఫ్ షాప్ దర్గా అంటే దాదాపు 5-6 లక్షల మంది వస్తారు. దాని పక్కకు ఇంకొక కాపురాల మన బ్రహ్మంగారి మఠం ఉన్నది. దానికి వేరే ఘాట్ రోడ్ వేస్తూ ఈ బైపాస్, కొత్త బైపాస్ 500 కోట్లతో టెండర్ కూడా ఓపెన్ చేసి వారం రోజుల్లో పనులు మొదలవుతున్నాయి. బ్యాక్ సైడ్కి వెళ్ళి
దానికి 100 కోట్ల రూపాయలతో ఘాట్ రోడ్ కూడా టెండర్ పూర్తయింది. అది 10th లోపల వర్క్ స్టార్ట్ అవుతుంది. మన ఇక్కడి వరకు లతీఫ్ షా గుట్టకి వెళ్ళి మన బ్రహ్మంగారం మండలంలో కూడా టెంపుల్ ఉంటే దానికి రోప్వే కలుపుతున్నాం. రోప్వే కూడా శాంక్షన్ అయింది. ఆ రోప్వే శాంక్షన్ అయితే ఒక పెద్దవాళ్ళు కూడా అక్కడ దేవుని దర్శించుకోవాలన్నా దర్గాలో ముస్లింలు కానీ హిందువులు అందరు పోతారు దర్గాకు అని పెద్దవాళ్ళు ఎక్కలేకపోతున్నారు. నేనే దాన్ని మెట్లు కట్టించి టెంపరీగా వాటర్ పైప్ లైన్ ఇవ్వడం జరిగింది. ఒకసారి ఘాట్ రోడ్ అయితే అందరూ కూడా దర్శించుకోవచ్చు విధంగా ఆ ఘాట్ రోడ్ అది 40-50 ఏళ్ళ కింద కోరిక. అది మాధవరెడ్డి గారు మినిస్టర్ ఉన్నప్పుడు అనౌన్స్ చేసినది. ఇలా R&B శాఖ రావడం దాంట్లో వెంటనే 150 కోట్లు ముఖ్యమంత్రి గారు కూడా వాడు కూడా అనుమతించి వారు వచ్చినప్పుడే దాని ఫౌండేషన్ కూడా వేయించినాం. వారం రోజులు ఆ వర్క్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. అందరికీ ఈద్ ముబారక్, రంజాన్ శుభాకాంక్షలు. ఎస్పీ గారు రాబోలు సార్కి, జేసీ గారికి, హఫీజ్ ఖాన్ గారికి ఉన్న అందరికీ కూడా నమస్కారాలు. అందరికీ నమస్కారం. మా నల్గొండ పోలీస్ తరపు నుంచి ముస్లిం సోదరులందరికీ కూడా వెరీ వెరీ హ్యాపీ ఈద్ ముబారక్. మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి కూడా కంపల్సరీగా ప్రతి దాంట్లో కూడా కోఆపరేషన్ 100% ఉంటుంది. నల్గొండ జిల్లాకు సంబంధించి పీస్ మెయింటెనెన్స్లో కూడా అందరూ కూడా చాలా మంచిగా కలిసిమెలిసి పనిచేయడం జరుగుతున్నది. సో వన్స్ అగైన్ అందరికీ కూడా ఆల్ ముస్లిం సోదరులందరికీ కూడా ఈద్ ముబారక్ పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి. థ్యాంక్ యూ. Allahu Akbar, Allahu Akbar, Allahu Akbar. Sami'allah, Allahu Akbar. ఎందుకు రానా اللهم إنا نسألك من خير ما سألك منه نبيك ورسولك سيدنا محمد صلى الله عليه وسلم ونعوذ بك من شر المستعان. كيف رفعت وإلى الجبال كيف نصبت وإلى الأرض كيف سطحت فذكر إنما أنت مذكر لست عليهم بمسيطر. سمع الله لمن حمده. الله أكبر. الله أكبر. الله أكبر. الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين الحمد لله رب العالمين. اللهم صل على سيدنا محمد وعلى آل سيدنا محمد وبارك وسلم. اللهم لك الحمد كما تحب وترضى عدد ما تحب وترضى. جزا الله عنا محمدا ما هو أهله. اللهم وفق لنا لما تحب وترضى.